హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిలిం ద రాజాసాబ్ మూవీ నుంచి మనకు రెబల్ సాంగ్ ఇంట్రో సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. మరి ఎలా అనిపించింది సాంగ్, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిన్న మనకు 6:11 PMకి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేయలేదు. 7:30కి మనకు ఈవెంట్ అన్నారు. సరే పోనీ 7:30 కన్నా ఈవెంట్ పెట్టారంటే లేదు. 8:40కో 8:45కో మనకు సాంగ్ అనేది రిలీజ్ చేశారు. అదంతా పోనీ. నిన్న అసలు ఎవరు ఈవెంట్ పెట్టమన్నారు ఎవరు స్పీచ్ ఇవ్వమన్నారు అర్థం కాలేదు. ఇక్కడ టీమో ఏందో ఇలాదైతే. ఒక్కసారి కూడా కరెక్ట్ టైంకి సాంగ్ రిలీజ్ చేసింది లేదు. ఒక్కసారి కరెక్ట్ అయిన ట్రైలర్ రిలీజ్ చేసింది లేదు టైంకి అయితే. ఎక్కడ టీమో ఏందో ఈ పీపుల్ మై ఫ్యాక్టరీ వాళ్ళైతే. నాకైతే రెబల్ సాబ్ అనే సాంగ్లో మైనస్ పాయింట్ అలాగే ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ అని అనమాట. చాలా అంటే చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జీగా అయితే కనబడ్డారు. అండ్ లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. డాన్స్ కూడా పర్లేదు బాగానే చేశారు. ఎందుకంటే ఆయనకి లెగ్ ఇంజరీ ఉంది కాబట్టి అందుకే నార్మల్గా అయితే చేశారు డాన్స్ అనేది. అండ్ ఆ సాంగ్కి చాలా మంచిగా అయితే సూట్ అయింది ఆ డాన్స్ అనేది. అలాగే కొరియోగ్రఫీ కూడా చాలా బాగా అయితే చేశారు ప్రేమ్ రషీద్ మాస్టర్ అనుకుంటా. చాలా బాగా అయితే చేశారు కొరియోగ్రఫీ అనేది. అలాగే మన సింగర్ సంజిత్ కూడా చాలా మంచిగా అయితే పాడారనిపించింది సాంగ్ అయితే. అండ్ సాంగ్ రిలీక్స్ కూడా చాలా బాగుందనమాట. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ అనేసి సాంగ్ అనేది చాలా మంచిగా అయితే సూట్ అయింది మన ప్రభాస్ గారికి అయితే. చాలా బాగా అనిపించింది ఆ రిలీక్స్ అనేది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుందనమాట. మంచి కలర్ఫుల్గా అయితే. అలాగే మన ప్రభాస్ గారి ఓల్డ్ మూవీస్ మొత్తం కలిపి మనకైతే ఒక టైటిల్ కార్డ్ అయితే చేశారనమాట. అదైతే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది. ఇవి నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి సాంగ్లో. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చని ఏంటిదిరా అంటే ఇంట్రో సాంగ్ అని చెప్పారు కానీ ఇంట్రో సాంగ్ ఉన్నంత ఊపు అనేది లేదనిపించింది నాకైతే. ఇదిరా ఇంట్రో సాంగ్ అన్నట్టయితే లేదు. అంత నార్మల్గా అయితే వెళ్ళిపోయింది అనమాట సాంగ్ అంతా. అలాగే మిక్సింగ్ కూడా కరెక్ట్ లేదనిపించింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మిక్సింగ్ కూడా కరెక్ట్ లేదనిపించింది నాకైతే. అలాగే కొన్ని చోట్ల లిరిక్స్ కూడా సరిగ్గా లేదనిపించింది నాకు. అలాగే మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఎప్పటినుంచో మనకి ఇంట్రో సాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అనేసి ఎప్పటినుంచో మనకి ఎలివేషన్స్ అనేది ఇచ్చారనమాట. కానీ అంతే అయితే లేదనిపించింది సాంగ్ అయితే. మరి తోప్ లెవెల్ ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు. మరి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓవర్ యాక్షన్ అనిపిస్తున్నాయి కానీ ఆ అవుట్పుట్ మాత్రం సరిగ్గా రావట్లేదు. వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్కి వీళ్ళు ఇచ్చే అవుట్పుట్కి అయితే సంబంధమే లేదు. అండ్ ఇంకా మనకు 5 సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ 5 సాంగ్స్ అన్నా బాగుండాలి, నచ్చాలి అందరికీ. చూడండి మరి ఏం జరుగుతుందో. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా సాంగ్ అంటే నాకైతే జస్ట్ పర్లేదు ఓకేష్ అనిపించింది అంతే తప్ప ఇదిరా ఇంట్రో సాంగ్, ఇదిరా తోపు లెవెల్ ఉందిరా సాంగ్ అన్నట్టయితే లేదు. మరి మీకెలా అనిపించింది సాంగ్? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి ద రాజాసాబ్ మూవీ నుంచెల్లి మనకు రెబెల్ సాంగ్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే రివ్యూ ఇచ్చేసాను. మరి మీకెలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.